మంచిర్యాల జిల్లా ముల్కలకు భక్తులు క్యూ కడుతున్నారు. నిన్న హజీపూర్ మండలం ముల్కల గ్రామంలో బయటపడ్డ దుర్గామాత విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నిన్నటి వరకు ఈ ప్రాంతం అంతా నిర్మానుష్య ప్రాంతం. ఒక్కసారిగా ఈ ప్రాంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. ఇదే మంచిర్యాల జిల్లాలోని ముల్కాల గోదావరి తీరానికి సంబంధించిన ప్రాంతం. ఓ ప్రైవేట్ ల్యాండ్లో అమ్మవారు ఉన్నారంటూ గోదావరి పరిక్రమ యాత్రకు, గోదావరి ప్రదక్షిణ యాత్రకు వచ్చిన సాధు సంతువులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మహిమాన్విత అమ్మవారు ఉన్నారంటూ చెప్పడంతో, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందంటూ చెప్పడంతో ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. నిన్న ఈ తవ్వకాలు చేపట్టిన ప్రాంతంలోనే సింహవాహిని అలంకారంలో, సింహవాహిని రూపంలో అమ్మవారు బయటపడింది. అమ్మవారు బయటపడిందన్న ప్రచారంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా క్యూ కడుతున్నారు. గోదావరి తీర ప్రాంతానికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. 600 మంది సాధు సంతులు అంతా గోదావరి పరివాహక ప్రాంతం అంతా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో, ప్రదక్షిణ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళే స్వామీజీలు ఈ గోదావరి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి వెళ్తున్న సందర్భంలో ఆ స్వామీజీలకు ఇక్కడ ఉంది అనేటువంటి ఒక ప్రత్యక్షంగా కనిపించడం కారణంగా వారు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ ప్రాంతంలో ఎక్కడ ఉందని చెప్పేసి కనిపెట్టి ఈ స్వామీజీ ఉన్నటువంటి అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రదేశంలోనే ఉందని చెప్పేసి ఇలా కనుక్కోవడం జరిగింది. అయితే ఇది జరిగి గత 4-5 రోజులు అవుతుంది. అయితే ఈ అమ్మవారు ఏదైతే ఉందో ఈ ప్రాంతము ఒక ప్రైవేటు వ్యక్తిది కాబట్టి ఆ ప్రైవేటు వ్యక్తితో చర్చలు జరిపి ఆ యొక్క యజమాని యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత అమ్మవారిని తీశారు. అమ్మవారు స్వయంగా విజయవాడ దుర్గామాత అమ్మవారు ఏ విధంగానైతే ఆ విజయవాడ ప్రాంతంలో ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అమ్మవారి కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి అందరి కూడా కష్ట సుఖాలు అన్నీ తొలగిపోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. దాదాపుగా ఒక 4 గ్రామాల ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం అనేటువంటి జరపడం జరిగింది. అందరి సమక్షంలోనే వెళ్ళారండి. నాస్తిక సమాజం కొంచెం ఆరోపిస్తూ ఉంటుంది ఎప్పటికైనా కూడా. దివ్యశక్తి అనేది వాస్తవానికి ఉంది అనేది ఈరోజు బహిర్గతమైందనేది ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు 2 కోణాల్లో? అంటే ఇప్పుడు ఇది మన సనాతన వైదిక సాంప్రదాయాలు ఇవనేటువంటిది ఇప్పుడు వచ్చింది కాదు. పురాతన కాలం నుంచి మన హిందూ సాంప్రదాయం ఉన్నటువంటిది. కొన్ని మతాలు కానీ కొన్ని భావాలు కానీ మధ్యలో పుట్టుకొచ్చినటువంటిది. పురాతన కాలం నుంచి ఉన్నటువంటి హైందవ సాంప్రదాయాన్ని నమ్ముతాను తప్ప మధ్యలో ఎవరు మాట్లాడినటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి జరుగుతుందంటే పక్కన చెడగొట్టడానికి 10 మంది ఖచ్చితంగా ఉంటారు. అందులో సందేహం అనేటువంటి లేదు. పెద్ద ఎత్తున తండోపతండాలుగా మంచిర్యాల జిల్లాలోని ముల్కాలకు క్యూ కడుతున్నారు పక్క జిల్లాలకు సంబంధించిన భక్తులు. ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తామంటూ ఈ స్థల యజమాని అయితే చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ముల్కాల గోదావరి తీరంలో బయటపడ్డ సింహవాహిని అమ్మవారి రూపానికి సంబంధించిన డీటెయిల్స్. ఇవరి కోసం ప్రవీణ్ నరేష్, TV9 ముల్కాల.